ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంది స్వామి ఈ స్క్రీన్ ప్లే? మేము ఎట్టా ప్లాన్ చేసినా చివరికి మా ఎమ్మికి మొహం చిత్తడయ్యేలా చేస్తుండావు. విలన్స్ అంటే రెస్పెక్ట్ లేదా? ఓకే మేడం. ఇదిగో ఫోటో ఫ్రేమ్ చాలా పెద్దగా బాగుండాలి చెప్తున్నా. ఫ్రేమ్ చూడగానే అందులో మా రిచ్నెస్ అంటూ తెలిసిపోవాలి. అలా ఉండాలి. అంతేకాదు ఆ ఫోటోలో నేను ఎలా ఉండాలంటే డామిని ఇంకా చాలేమ్మా. ఏంటి ఫోటో దిగడానికి నువ్వు రాలేదు? రోహిత్తో కలిసి ఫోటో దిగుతానని బాబుతో చెప్పావంట. ఏంటి మొహం దాచుకుంటున్నావు? మాట్లాడి వింటానన్యా. పాపం మా అక్క కూడా అనన్య ఉంటే బాగుంటుంది అని తెగ ఫీల్ అయిపోయింది. నువ్వేమో రాలేదు. అరేరేరేరేరే, ఏంటనన్యా మొహం ఏంటి నీ బుద్ధిలాగే ఇలా అయిపోయింది? ఓ, చేసిన పాపం ఇలా ఫేస్ మీద ప్రభావం చూపించిందా? రోహిత్ పక్కన ప్రీతి ఫోటోలు దిక్కుండా ఉండాలని నువ్వు దాచిపెట్టావు. నేను నిన్ను రానివ్వకుండా నీ మొహాన్ని దాచుకునేలా ఇలా చేశాను. ఎలా ఉంది? అంటే నా మొహం ఇలా పాడేలా చేసింది నేనే. అమ్మా చెప్పింది గుర్తుంది కదా? దాని స్థానంలో నేను వెళ్ళి నిలబడి టోటల్ సినారియోని మార్చేయాలి. అత్తయ్య, ఎవరో గొల్లం పెట్టేశారు. అంటే నువ్వు లోపలున్నావని తెలియక ఎవరో పెట్టుంటారులే. ప్రీతిని లాక్ చేస్తావా? ఇప్పుడు నేను నిన్నెలా లాక్ చేస్తానో చూడనన్య. ప్రీతి రోహిత్లు ఫోటో దిగేలాగా నేను చేస్తాను. అర్థమైందా? సీన్ ఎలా రివర్స్ అయిపోయిందో. అక్కడ ప్రీతిని విడిపించాను, ఇక్కడ నిన్ను రాకుండా చేశాను. పిచ్చి మొహమా అని అప్పుడెప్పుడో నిన్ననేదాన్ని. కానీ ఇప్పుడు ఆ పదానికే ఐకాన్ లాగున్నావు. వెళ్ళు వెళ్ళు, ఒకసారి అద్దంలో నీ మొహం చూసుకో. చూడు, నువ్వు ఎన్ని వెధవ తెలివితేటలు ప్రదర్శించినా ప్రీతి రోహిత్ల జంటను వేరు చెయ్యలేవు. పెద్ద కోడలి స్థానంలోకి నువ్వు రాలేవు. ఎప్పటికీ ప్రీతి ఈ ఇంటి పెద్ద కోడలు. నువ్వు కేవలం ఈ ఇంట్లో పని మనిషివి మాత్రమే. ఈ లైన్ ఎప్పటికీ మారదు.
ఫెయిట్ మారదు. ఏందమ్మే ఇదే? రీల్స్ లో ట్రెండ్ అయ్యే మాదిరి ఈసారి డోసు సానా గట్టిగానే ఇచ్చుండాదిగా. అమ్మా నువ్వు ఇప్పుడు ఏం వరిచినా యూజింగే లేదమ్మే. ఈడ సీన్ కూడా అయిపోయి ఉండాది. ఏది అవ్వదు. నేననుకున్నది జరుగుతుంది, జరిగి తీరుతుంది. చెప్తాను ఆనంద అత్తయ్య, చెప్తాను. శరణ్య, మన ఇంట్లో ప్లేట్లు తీయడానికి పని మనిషి ఉంది కదా, దాని పని మనం ఎందుకు చేయడం? అనన్య, అనన్య, ఒసే పని మనిషి అనన్య. ఏంటి ఆ చూపు? పిలిచారు కదా ఏంటా అని. ఓ, ఆ ఎక్స్ప్రెషన్ కి అర్థం అదా? కింద ట్యాగ్ లైన్ వేస్తే చదువుకుంటాంగా. చూసింది చాలే గాని ఈ ప్లేట్లన్నీ తీసి సింక్ లో వేయి. తీ. అక్క, మనము భోజనం చేద్దాం. కూర్చో. అక్క, చేతికేమైంది? అయ్యో, మర్చిపోయాను. పైన విండో గ్లాస్ బ్రేక్ అయిందని తీస్తూ ఉంటే అదిలా గుచ్చుకుంది శరణ్య. అవునా, మరెలా తింటావు? ఏదోలా స్పూన్తో తింటానులే. అక్కర్లేదు, ఇవాళ నేను నీకు తినిపిస్తాను. అది కాదు. అక్క, నువ్వు తినాలి అంతే. తింటున్నావు, సరేనా?